సార్ మీరు ఒక రాజకీయ నేతగా ఎన్నో వివాదాలను పరిష్కరించారు. ఇప్పుడు మీ కుటుంబ సభ్యులు మీ కుమార్తె ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళకు మీరు ఏం చెప్తారు? ఏ పరిష్కారం లేదు. ఆల్రెడీ నేను నిర్ణయానికి వచ్చి డివోర్స్. సార్ డివోర్స్ ఒకవేళ ఆమె కూడా డివోర్స్ ఇస్తే మీ ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం ఉందా? చెప్పలేదు, కాలం మీరంటారు మీ ఇద్దరు సమీపంగా ఉన్న వీడియో షేర్ చేశారు. రాత్రి పగలు కూడా ఊరి పేరు గడిపించండి. ఎంత చేస్తే ఏ భార్య సహిస్తుంది సార్? 2 ఏళ్లుగా అటు ఇటు తిరుగుతున్నారని గుడికి వెళ్ళారని మీరే చెప్పారు. సో ఆమెకి లోపల హుమ్లేట్ అవుతుంది కదా. సార్ నేనే భూ ప్రపంచం మీద తప్పు చేస్తాను, ఉన్న ఏ మానవుడు తప్పు చేయలేదని కాదు సార్. ఇక్కడ అందరూ చేస్తే అందరి భార్యలు కాపాడుతూ వస్తున్నారు సార్. కాపాడుతూ రక్షించుకున్నారు కాబట్టి ఆ కుటుంబాల మహాతల్లులు, భారత స్త్రీమూర్తులు ప్రతి మగాడి జీవితాన్ని కూడా కాపాడుకుంటూ వస్తేనే ఆ మగాడి జీవితం వర్ధిల్లుతుంది సార్. మగాడి జీవితం కోటాను కోట్ల కుటుంబ వ్యవస్థలో బాగున్నాయంటే ఆ స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. మన భారత స్త్రీమూర్తి పాదాలకు నమస్కారం. భారత స్త్రీమూర్తి ఈ విధంగా ప్రశ్నించడం మొదలు పెడితే ఏ మగాడు బాగుపడలేడు, ఏ మగాడు బ్రతకడు, ఏ కుటుంబ వ్యవస్థ కూడా నిలబడదు. సామాన్యం నుంచి ఉన్నతమైన వ్యక్తుల వరకు ప్రతి కుటుంబంలో ఉంటాయి, కానీ పరిష్కరించుకునే మార్గాలు లేవు. నేను ముందే మీకు చెప్పాను, నేను తప్పు చేస్తుంటే 4 గోళ్ల మధ్య మాట్లాడాను. నేను జోలవాడను. అలాంటి వ్యసనం నాకు లేవు. మత్తు ఊగేటట్టు మందు తాగను. నాకు ఏ వ్యసనం లేనప్పుడు నన్ను సముదాయించుకోవడం ఎంత పని, నన్ను కంట్రోల్ చేసుకోవడం ఎంత పని? అంటే ఈ 30 సంవత్సరాల వివాహ జీవితంలో ఒక మోదలేదు. నేనే చిన్నపిల్లని కాదు. మా ఏజ్ 58 లో ఎన్నో చూశాను. ఈ స్థాయికి ఎన్నో సమస్యలు నెట్లెట్టుకుంటా ఇక్కడికి వచ్చాను. ఎన్నో అధిగమించుకుంటా వచ్చాను. నేనేదో టెంప్ట్ అయిపోయాను, ట్రాప్ అయిపోయాను అన్నది నాకు. నేను చెప్పిన దాంట్లో మనస్సాక్షిగా చెప్పాను. ఏం చేస్తాం సార్? తెల్లారి మీడియాలో చూశాను, అబద్ధం మీడియాలో చూశాను. దువాడ సినప్పుడు అలా అన్నాడు, ఇప్పుడు దువాడ సిని ఏం చేశాను అంటే నా జీవితంలో నేను ఎదురయ్యి ఏం చేస్తాను? పవన్ కళ్యాణ్ చేస్తుంది 3వ వివాహం కరెక్ట్ అని నేను అన్నా. నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని అడగట్టాను. ఆ పరిస్థితులు నాకు ఇలా దాపరించాయి. ఆయనకి ఏ పరిస్థితులు వచ్చాయో నాకేం తెలుసు. ఇప్పుడు ఆయన పరిస్థితి అందుకే రామారావు గారి జీవితం నేను ఉదాహరణ వచ్చాను. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవచ్చు. నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. అందుకు నేను వివాహం చేసుకోవాలి.